రక్షణ మార్గం ఛానల్ వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపించిన దేవునికి స్తోత్రం చెల్లించుకున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ, ఇదిగోనైనా నీ మాటలు చెప్పడానికి ఇలా అవకాశం ఇచ్చినందుకు నీకు క్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లించుకున్నాను దేవా. ఇప్పుడు నిలబడి నీ మాటలు చెప్తుండగా నాకు నీ ఆత్మ సహాయం దయచేయండి. నీ పిల్లల ప్రభువా వింటుండగా విని విడిచిపెడతాంతో మోసం చేసుకోకుండా, దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోకుండా వాక్య ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేయమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నా మా ప్రియమైన తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం మంచి అంశాన్ని విందామండి. నేను చెప్పబోయే అంశం ఏంటంటే ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో వస్తువులు మార్చుకోవాలా లేక మనసు మార్చుకోవాలా? అంశం ఏంటండి? ఈ నూతన సంవత్సరంలో వస్తువులు మార్చుకోవాలా లేక మనసు మార్చుకోవాలా? ప్రియులారా, చాలామంది నూతన సంవత్సరంలో వస్తువులు మారుస్తూ ఉంటారండి. పాత టీవీలు అమ్మేసి కొత్త టీవీలు, పాత ఫ్రిడ్జ్లు అమ్మేసి కొత్త ఫ్రిడ్జ్లు, పాత బీరువాలు అమ్మేసి కొత్త బీరువాలు, పాత బళ్ళు అమ్మేసి కొత్త బళ్ళు, ఇంటికి వేసుకున్న పాత రంగులు మార్చి కొత్త రంగులు, చర్చికి పాత రంగులు తీసి కొత్త రంగులు వేస్తూ ఉంటారండి. ఇలా చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా బాగుంటాయి, చాలా బాగుంటుంది, ఇంట్లో చాలా మనశ్శాంతిగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది, ధనం కూడా కలిసి వస్తుంది అనేవారు చాలామంది ఉండి అలా చేస్తూ ఉంటారండి. కానీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో వస్తువులు మార్చుకోవాలన్నాడండి, మనసు మార్చుకోవాలన్నాడో ఆయన అడుగుదాం. రోమ 12వ అధ్యాయము 2వ వచనమండి. రోమ 12వ అధ్యాయం ప్రియులారా 2వ వచనం 3వ లైను చివరను చూడండి. మీ మనసు మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి. ఏం మారాలంటే అండి, నూతన సంవత్సరంలో మనసు మారాలి. ఏం మారాలి ప్రియులారా? మనసు మారాలి. అంటే వస్తువులు కాదా మార్చుకోవాల్సింది దేవుడు? టీవీ మార్చమన్నాడండి, పాత టీవీలు మార్చండి, పాత ఫ్రిడ్జ్లు మార్చండి, పాత బళ్ళు మార్చి కొత్త బళ్ళు కొనుక్కోండి, అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, మీ కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది అని చెప్పాడండి. ఇక్కడ ఏం మార్చుకోమని చెప్పాడు? ఏం చెప్పాడండి? మీ మనసు మారాలి, మీ మనసు మారి నూతనమవ్వాలి. అంటే ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏం మార్చుకోమన్నాడండి? మనసు మార్చుకోమంటున్నాడు. అర్థమైందండి? ఈ నూతన సంవత్సరం ఏం మార్చుకోవాలి? వస్తువులు మార్చాలండి, మనసు మార్చాలా? మనసు మారాలి. అలాగే పౌలు గారు కొలసి సంఘాన్ని చెప్తున్న అక్కడ కూడా చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. చూసారండి? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఏం ధరించుకోవాలి ప్రియులారా? ఏం ధరించుకోవాలండి? నవీన స్వభావం. నవీన స్వభావం అంటే ఏంటి? మనసు మార్చుకోవడం అంటే ఏంటి? మనసు మార్చుకోవడం అంటే ఏంటి? చూడండి, మనసు మార్చుకోవడం అంటే ఏంటో మళ్ళీ రోమ 12:2 వచనంలో చూడండి. అక్కడ ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏంటండి మనసు మార్చుకోవడం అంటే? ఈ లోక మర్యాదను అనుసరింపక. అంటే లోక మర్యాద. లోక మర్యాద అంటే ఏంటి ప్రియులారా? లోక మర్యాద అంటే మంగళవారం మంచిది కాదు, శుక్రవారము మంచిది కాదు, మంగళవారం డబ్బులు ఖర్చు పెట్టకూడదు, శుక్రవారం డబ్బులు ఖర్చు పెట్టకూడదు, ఇక్కడ తలుపు తీసి అక్కడ పెట్టాలి, అక్కడ తలుపు తీసి ఇక్కడ పెట్టాలి, ఇది మార్చుకోవాలి, అది మార్చుకోవాలి, వాస్తు మంచిది కాదు అని అన్ని ఆచారాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ముసలోళ్ళు ఎదురొస్తే వెళ్ళకూడదు, పుల్లలు ఎదురొస్తే వెళ్ళకూడదు, గడ్డి ఎదురొస్తే వెళ్ళకూడదు, పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదు, అవన్నీ అన్య ఆచారాలు. ఎప్పుడైతే బాప్తీసము పొంది క్రీస్తులోనికి మనం వచ్చేమో అప్పుడే ఈ లోక మర్యాద అన్యాచారాలు మానేయాలి. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తులోకి మనం ఎంటర్ అయ్యామో అప్పుడే అవన్నీ పాతేసాం.
బాప్తీసంలో క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించాక అవన్నీ ఏం చేసాం, మనం విడిచిపెట్టేసాం. లోక మర్యాదలు అన్ని ఆచారాలు మనం విడిచిపెట్టేసాం. మరలా వాటిలోకి వెళ్ళకూడదు. ఏం చేయాలండి? అవి పాటించకూడదు. చాలామంది కొంతమంది క్రైస్తవులు ప్రియులారా ఇప్పటికీ మంగళవారం మంచిది కాదంటున్నారు, శుక్రవారం మంచిది కాదంటున్నారు. ఇక్కడ తీసి గుమ్మం అక్కడ పెట్టండి, అక్కడ గుమ్మం తీసి ఇక్కడ పెట్టండి. అలా ముసలావిడ వస్తుంది, ఎదురాలు ఎదురెళ్ళకూడదు, పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదు. అలా అన్ని ఆచారాలు కొంతమంది క్రైస్తవులు పాటిస్తున్నారు. పాటించవచ్చాయండి? చెప్పండి. దేవుడు పాటించమన్నాడా? పాటించొద్దంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే అవి ఇదివరక క్రీస్తులో రాకముందు మనం పాటించాం, మరలా ఇప్పుడు అవి పాటించకూడదు. ఇదివరకైతే మనం పాటించాం. ఎప్పుడైతే ప్రభువులోకి మనం ఎంటర్ అయ్యేమో, పాపాన్ని పాతి పెట్టేసేమో, మరలా అన్ని ఆచారాలు చెయ్యకూడదు, అవి పాటించకూడదు. ఇంకా అన్ని ఆచారాలు చాలా ఉన్నాయి ప్రియులారా, వాటి జోలికి మనము వెళ్ళకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. లేదండి, హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే అన్ని ఆచారాలు దేవుడికి ఇష్టం ఉండదు. మనం కూడా దాని దేవుని పిల్లలు మనము పాటించకూడదు, మనకు కూడా ఇష్టము ఉండకూడదు, దూరంగా ఉండాలి. అర్థమైందండి ప్రియులారా? మరి ఇంకా నవీన స్వభావము, మనసు మార్చుకోవడం అంటే ఇంకా ఏంటో చూద్దామండి. చూడండి, కొలసి 3:5 ఇంకా నవీన స్వభావం అంటే ఏంటో, మనసు మార్చుకోవడం అంటే ఏంటో చూడండి ప్రియులారా. కొలసి 3:5 నుంచి కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురాతను, దురాసను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవి దేవుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటిని విసర్జించుడి. చూసారండి, మనసు మార్చుకోవడం అంటే ఏంటండి? ఇదివరకైతే ద్వేషంతో, కుళ్ళుతో, అసూయతో, మత్సరంతో, కోపాలతో, తాపాలతో, పాపపు చూపులతో, పాపపు ఆలోచనలతో, పాపపు మాటలు అవన్నీ మాట్లాడాం లేదండి, మాట్లాడాం. ద్వేషాలు, అత్త అంటే కోడలకు పడదు, కోడలంటే అత్తగారు పడదు, భర్త అంటే భార్యకి పడదు, భార్య అంటే భర్తకు పడదు, పిల్లలంటే తల్లిదండ్రులు పడదు, తల్లిదండ్రులు అంటే కొంతమందికి పిల్లలు పడదు, కాపరి అంటే విశ్వాసకి పడదు, విశ్వాసం అంటే కాపరికి పడదు, ఇరుగు పొరుగు వారంటే పడదు, బంధువులంటే పడదు. అలా ద్వేషాలతో మనము ఇదివరకు ఉన్నామేమో. ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చాక ఆ ద్వేషం ఉండకూడదు, ఆ అసూయ ఉండకూడదు, ఆ కుళ్ళు ఉండకూడదు, ఆ మచ్చరం ఉండకూడదు, కోపతాపాలు ఉండకూడదు, ఆగ్రహం, దుష్టత్వం ఏమీ ఉండకూడదు. అర్థమైందండి ప్రియులారా? ఇవన్నీ ఇదివరకు మనం పాటించాం, ఇదివరకు మనం బతికాం ఆ పాపంలో. మాట అంటే పడకపోవడం, కాలు దూవడం, ఎవరిని లెక్క చేయకపోవడం, చాలా గర్వంగా, అలా దేవుడికి వ్యతిరేకంగా మనం బ్రతికాం క్రీస్తులో రాకముందు. మరి క్రీస్తులోకి వచ్చాక క్రీస్తుని ధరించుకోవాలి, మనలో క్రీస్తుని చూపించాలి. యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారండి? ప్రేమ కలిగి, నీతిగా, యథార్థంగా, శత్రువుని సైతం ప్రేమించి అలా ఆయన బ్రతికాడండి. స్త్రీలను కూడా మంచి చూపు చూసేది తప్ప చెడ్డ చూపు లేదు. చాలా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటాడు. అంటే పాపం లేకుండా పరిశుద్ధంగా, యథార్థంగా ఆయన బ్రతికాడు. మనం కూడా అలా బ్రతకాలి, మనం కూడా అలా జీవించాలి, మనము కూడా అలా నడవాలి. అది ఈ నూతన సంవత్సరం దేవుడు కోరుకునేది. 2024లో ఎలా ఉందని పరిస్థితి? తుఫాన్లు ఎలా అలా గందరగోళంగా ఉంది. మరి అలాంటి గందరగోళం నుంచి, అనేక రోగాల నుంచి, అనేక బాధల నుంచి, అనేక ఇబ్బందుల నుంచి, అనేక ప్రమాదాల నుంచి కాపాడి 2025లో మనల్ని ప్రవేశపెట్టాడంటే మనం ఏం చేయాలి? ఇంకా పాత జీవితంతో బతుకుదామా? ఇంకా పాత ద్వేషాలతో, కుళ్ళుతో, కోపాలతో, ఆగ్రహంతో, దుష్టత్వంతో మనం బతుకుతామా? లేకపోతే దేవుడు అవకాశం ఇచ్చాడని మార్చుకుందామా?
చెప్పాలని ప్రియులారా, ఇంకా పాత జీవితాల్లో మనం బతుకుదామా? పాత రోత జీవితంతో బ్రతుకుదామా? బ్రతకూడదు ప్రియుల. దేవుడు అవకాశం ఇచ్చాడంటే సరి చేసుకో. సేవకులు చెప్తున్నారంటే, సేవకురాలు చెప్తున్నారంటే, దేవుడు హెచ్చరిస్తున్నాడంటే సరి చేసుకో. నీ మనసు మార్చుకో. నీలో కోపాలు మాని, ద్వేషాలు మాని, మంచి మనసు కలిగి శత్రువుని సైతం ప్రేమించడం నేర్చుకో. స్వార్థ బతుకు మాని, నేనే బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అన్న బతుకు మార్చుకో. అందరూ బాగుండాలి, అందరూ రక్షించబడాలి, అందరూ పరలోకానికి వెళ్ళాలి అని ఆ వేలో ఉండండి ప్రియులారా. అది దేవుడు కోరుకుంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో. అంతేగాని పాత ఫ్రిడ్జ్లు మార్చేస్తే ఉపయోగం లేదు, పాత టీవీలు మార్చేస్తే ఉపయోగం లేదు, పాత బళ్ళు మార్చేస్తే ఉపయోగం లేదు, చర్చికి వేసిన పాత రంగులు మార్చి కొత్త రంగులు వేసి వేయడం ఉపయోగం లేదు, ఇంటికి వేసిన పాత రంగులు తీసేసి కొత్త రంగులు వేయడం వల్ల వాటి వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇక్కడ గుమ్మం తీసి అక్కడ పెట్టండి, అక్కడ తీసి గుమ్మం తీసి ఇక్కడ పెట్టండి, పిల్లి ఎదురొస్తే ఎలకండి, ఎదరాలు ఎదురొస్తే ఎలకండి, వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. దేవుడు చెప్తున్నాడు, నీ మనసు మార్చుకుంటే, నేను చెప్పినట్టు నువ్వు మంచిగా నడిస్తే శ్రమలు వచ్చినా నడిపిస్తా, కష్టం వచ్చినా నడిపిస్తా, నేను కాపాడుతా, నేను పోషిస్తా, ఆ లోకానికి తీసుకుపోతా, పరదేశికి. నా కుమారుడు రాక ఆలస్యమైతే అని ఆయన చెప్తున్నాడు ప్రియులారా. మరి ఏం చేద్దామండి? మంచిగా దేవుడు చెప్పినట్టు బ్రతుకుదామా? లేకపోతే ఆయన ఉగ్రతకి పాలయ్యి ధనవంతుడుండి నరకానికి వెళ్దామా? సరి చేసుకుందామా? లేకపోతే ఆ నరకానికి యుగ యుగాలు కాలిపోవాలని అక్కడ ఏసీ ఉండదో, ఫ్యాన్ ఉండదో, సంగ్లాంచి డబల్ కాట్ మంచాలు ఉండవో, అంత వేడి, అంత బాధ. ఆ బాధ తప్పించుకోవాలంటే దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు సరి చేసుకోవాలి, తగ్గింపు ఉండాలి, దీనత్వం ఉండాలి, ఓర్పు సహనం ఉండాలి. మనల్ని కొడతారు, తిడతారు, లేనిపోనేస్తారు, అయినా సరే ప్రేమించాలంటున్నాడు దేవుడు. అయినా సరే ప్రేమించాలన్నాడు. యేసుక్రీస్తు శిలువలో ఏం చేశాడండి? ఆయన కొట్టలేదా, తిట్టలేదా, చంపేయలేదా? ఆయన ఏమన్నాడు శిలువలో? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించు అన్నాడు. అలాగే మనం కూడా క్షమించే గుణం ఉండాలి. నేను క్షమించను, నేను అలాగే పగతో రగిలిపోతాను, ఆవిడంత చూసిదా కూరుకోను, కోడలు అంత చూసిదా కూరుకోను, ఆ మనిషి అలా అన్నాడు ఏదోటి అయ్యేదాకా నేను ఊరుకోను అని పగతో రగిలిపోతే, క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు, దేవుడు నిన్ను రానివ్వడు. మరి దేవుడు రానివ్వాలంటే ఏం చేయాలి? చెప్పాలి ప్రియులారా, ఏం చేయాలి? శత్రువుని సైతం ప్రేమించాలి. పాత నిబంధనలో పండుకు పండు, దెబ్బకి దెబ్బ. కొత్త నిబంధన కుడి చెమ్మే కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. వాళ్ళకి జవాబు చెప్పి ఊరుకో. ఆయన కొట్టినా తిట్టినా ఆయనకు అప్పగించు. యుద్ధం ఆయన చేస్తాడు. యుద్ధం ఆయన చేయడు, నేనే చేస్తానంటే తర్వాత నీ మీద కూడా ఆయన చేస్తాడు ప్రియులారా. అలా ఆయన మన మీదకి యుద్ధానికి రాకుండా ఉండాలంటే వాక్యం ప్రకారం మనం బ్రతుకుతూ మంచిగా నడుస్తూ ఉంటే, ఎవరైతే భక్తిహీనులు, దేవుడికి వ్యతిరేకంగా ఎవరైతే వస్తారో వాళ్ళని దేవుడు చూసుకుంటాడు, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాడు. ఆయన రకరకాలుగా యుద్ధం చేస్తాడు. రోగాల బారిన పడేయచ్చు, అప్పుల బారిన పడేయచ్చు, ఇంకా బోల్ రకాలుగా ఆయన యుద్ధం చేస్తాడు. నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు సైలెంట్గా ఉండడం మానేసి, అయ్యో నన్ను తిట్టేస్తున్నారు, అయ్యో నేను లేనిపోయి నిందలేసేస్తున్నారు, అయ్యో నన్ను మాటలతో పొడిచేస్తున్నారంటే మరి అలాగే ఉంటుంది. ఆత్మ సంబంధులకి శరీర సంబంధులకి యుద్ధం. మరి యుద్ధంలో మనం గెలవాలంటే మౌనంగా చెప్పేసి ఊరుకోవాలి. ప్రేమ కలిగి మనం ఉంటే తర్వాత మన ప్రభు యుద్ధము ఆయన చేస్తాడు ప్రియులారా. మరి దేవుడికి నచ్చినట్టు ఈ సంవత్సరం బ్రతుకుతారా? మరి దేవుడికి వ్యతిరేకంగా బ్రతికయి ఆయన కోపానికి గురవుతారో మరి ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రియులారా, మారు మనసు పొందని వారు దేవుడి సంవత్సరం అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన ద్వారా పరలోక రాజ్యం ఉందని నమ్మి బాప్తీసం తీసుకోండి. రోజులు పోలేదు. మనిషి జీవితం ఎంతలో కనపడి అంతలో ఆవిరి. ఎప్పుడు ఉంటాడో పోతాడో గ్యారంటీ లేదు. షుగర్లో బీపీలు ఎంత ఎలా మడతాలో ప్రియులారా. మరి ఈ మట్టిలోకి వెళ్ళి దీనికోసం బ్రతికితే మన యుగాలు కాలాలి. మట్టిలోకి వెళ్ళిపోద్ది ఎప్పుడు. ఎలాగైనా 3 రోజులు తాను చేయమని దీని స్మెల్ మరి భరించలేం.
మరి మట్టిలోకి వెళ్ళిపోయి దీనికోసం బతకడం వేస్ట్. యోహాను 6:3 ప్రకారం ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేనున్నని చెప్పి కళ్ళు చూస్తాయి, నేనున్నని చెప్పి ముక్కు వాసన చూస్తుంది, నేనున్నని చెప్పి చెవులు వింటాయి, నేను ఉంటేనే చేతులు కదులుతాయి, నేను ఉంటేనే కాళ్ళు నడుస్తాయి. నేనే వెళ్ళిపోతే దీనికి విలువ లేదు. మా అమ్మ ఏంటి పట్టించుకోదు, నా భార్య పట్టించుకోదు, ఎవరు పట్టించుకోరు ఈ శరీరాన్ని. అమ్మో తీసుకెళ్ళిపోండి, పెట్టులో పెట్టి పంపించేయండి అంటారు. ఎందుకంటారు? నేను వెళ్ళిపోతే ఈ శరీరంలో స్మెల్ భరించలేం, అంత దారుణంగా వస్తుంది. మరి అందుకే కొన్ని టైంలో బయటికి దూరంగా తీసుకెళ్ళి కాల్చేస్తారు, పాతి పెట్టేస్తారు. మరి మట్టిలోకి వెళ్ళిపోయి దీనికోసం ఆ యుగాలు పరలోకం వెళ్ళే ఆత్మను పోగొట్టుకోవడం అది బుద్ధిహీనుల లక్షణం. ఇది ఎప్పుడైనా వెళ్ళిపోద్ది, తిన్నా వెళ్ళిపోద్ది, తినకపోయినా వెళ్ళిపోద్ది ప్రియులారా. చికెన్ తిన్న వెళ్ళిపోద్ది, గింజి నీళ్ళు తాగిన వెళ్ళిపోద్ది, మంచి బట్టలు వేసుకుని వెళ్ళిపోద్ది, మాదిరి బట్టలు వేసుకున్న ఈ శరీరంలోంచి వెళ్ళిపోవడం మాత్రం గ్యారంటీ ప్రియులారా. మరి వెళ్ళిపోయి మట్టిలోకి వెళ్ళి శరీరం కోసం బ్రతికి ఆత్మను పోగొట్టుకోవడం అది కరెక్ట్ కాదు ప్రియులారా. మన ఆత్మను కాపాడుకోవాలి. మరి ఆత్మను కాపాడుకోవాలంటే దేవుడు ఏం మార్చుకోమంటున్నాడు? వస్తువులు మార్చాలన్నాడా, మన మనసు మార్చుకోమంటున్నాడా ప్రియులారా? మనం మనసు మార్చుకోవాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం ఇవి కలిగి ఉండాలి ఆత్మఫలాలు. ఇవి కలిగి ఉంటే ప్రియులారా తప్పనిసరిగా మన లోకాన్ని చేరుకుంటాం. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రియులారా, మనం బ్రతుకుతూ సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలండి? సువార్తను ప్రకటించాలి. సమయమందును అసమయందును దేవుని మాటలు ప్రకటించాలి. క్రీస్తు మరణ పూర్వతాలు ప్రకటించాలి ప్రియులారా. మరి చాలామంది క్రీస్తు మరణ పూర్వతాలు ప్రకటించడం లేదు. అది కరెక్ట్ కాదు. సంవత్సరానికి ఒకసారి చెప్పడం కాదు ప్రియులారా. మన సమయం దొరికి కొలిది ఆయన ప్రేమను ప్రకటించాలి. మన కోసం వచ్చాడు, మారు మనసు పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి అని సువార్తను ప్రకటించాలి. మన శరీరాన్ని ఉపయోగించాలి, మనకున్న దాంట్లో ధనం ఉపయోగించాలి. మనం కష్టపడుతూ దేవుడి పని కూడా చేయాలి ప్రియులారా. అంతేగాని సంవత్సరం ఒకసారి చేయడం అది కరెక్ట్ కాదు ప్రియులారా. కాబట్టి ఈ నూతన సంవత్సరం మనం ఏం మార్చుకోవాలండి? వస్తువులు మార్చుకోవాలా, మనసు మార్చుకోవాలా ప్రియులారా? ఈ నూతన సంవత్సరం తప్పనిసరిగా మనసు మార్చుకోవాలి. ఈ లోక మర్యాదను పాటించకూడదు, ద్వేషాలు, అసూలు, పాపం సంబంధించి ఉండకూడదు. ప్రేమ కలిగి, యథార్థత కలిగి నడుచుకోవాలని దేవుడు మనం కోరుకుంటున్నాడండి. మరి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ, ఇదిగోనైనా నీ పిల్లలకి మీ మాటలోనైనా వినిపించిన ప్రభా, విన్నవారు గ్రహించి వాటి ప్రకారం నడుచుకునేలాగా, విని విడిచిపెట్టి తమ మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేయండి. మీ పాదాలడి బ్రతిమాలు కొనుచున్నాను నైనా. ఇదిగోనైనా ఎవరైతే మారు మనసు పొందాలో, బాప్తీసం తీసుకోవాలో మరి వాళ్ళ డోర్లు ఓపెన్ చేయమని మీ పాదాలు బ్రతిమాలుకుంటూ, నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని బ్రతిమాలు అడిగి ఏడుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు ఈటాకుల దేవరాజ్ అండి, మాది రేలంగి. నేను మా మిస్సెస్ మేరీ ఇద్దరు పరిచర్య చేస్తున్నామండి. మరి మా గురించి ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి. మీకు అందరికీ వందనాలు.